నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఇక్కడ చెట్టుకి ఎన్ని క్లాతులు కట్టారో చూడండి. పిల్లలు లేని వారికి ఇలా కట్టి వెళితే పిల్లలు కలుగుతారని నమ్మకం అండి. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన బిరజాదేవి ఆలయం. భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో ఉంది. తెల్లటి గోపురాలండి. అలా గోపురాలపైన ఎర్రటి జెండా కూడా ఉంది. ఇక్కడ బావి ఉంది. ఆలయం లోపలనే బావి ఉంది. ఆ బావిలో నీరు కూడా ఉన్నాయండి, కానీ చాలా లోతుగా ఉన్నాయండి నీరు. సతీదేవి నాభి అంటే బొడ్డు పడిన ప్రదేశంగా దీనిని భావిస్తారు. ఇది వైతరణి నది ఒడ్డున ఉన్న ఒక పురాతనమైన హిందూ దేవాలయం. 13వ శతాబ్దానికి చెందినది. మేమంతా ఫ్రెండ్స్ అందరము కలిసి ఒక 40 మంది వచ్చామండి ఇలా ఆలయాలు దర్శించడానికి. అన్ని తెల్లటి రాళ్లతో ఉన్నాయి. పైన ఎర్రటి జెండా కూడా ఉంది. ప్రధాన ద్వారం దగ్గర సింహ విగ్రహాలు కూడా ఉన్నాయండి. మొత్తం 18 అష్టాదశ శక్తి పీఠాలు ఉండగా అందులో ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండగా మరొకటి శ్రీలంకలో ఉంది. మిగతా 16 శక్తిపీఠాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. హిందూ పురాణాల్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా ఇవి పరిగణించబడ్డాయండి. సతీదేవి అంటే పార్వతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ శక్తిపీఠాలుగా వెలిసాయని నమ్ముతారు. అయితే ఈ శక్తిపీఠాలు ఎన్ని అనే విషయంలో రకరకాల సంఖ్యలు చెబుతారండి. 18, 51, 52, 108 అని ఇలా లెక్కలు చెబుతుంటారు. అయితే ప్రధానంగా ముఖ్యమైన శక్తిపీఠాలు సతీదేవి 18 మొక్కలై 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలని అంటారని చెబుతారు. ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఆలయ గోడలు. ఒడిషా రాష్ట్రంలో చాలా అద్భుతంగా ఉన్నాయండి. అష్టాదశ శక్తిపీఠాల విశిష్టత ఏమంటే, దక్షుడు నిర్వహించిన యాగంలో సతీదేవి తన భర్త శివుడిని అవమానించినందుకు తను ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ సతీదేవి దేహాన్ని శివుడు మోసుకుని విశ్వమంతా సంచరిస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేస్తాడు. అలా ఖండాలైన శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ అష్టాదశ శక్తిపీఠాలు. ఇక్కడ చేతికి దారాలు కూడా కడుతున్నారండి. ఆలయము చుట్టూ ఇలా తిరిగి వెళ్తున్నాం. అయితే ఈ శక్తిపీఠాలను ఆదిశంకరాచార్యులు వారు దర్శించి అక్కడ శ్రీచక్ర ప్రతిష్టం చేశారని ప్రతీతి. ఇక్కడ శివలింగాలన్నీ కూడా ఉన్నాయండి లోపల. ఆ తర్వాత ఇలా హోటల్కి వచ్చి డిన్నరు చేశాం. శక్తిపీఠాలు మాత్రమే కాకుండా ఇవి శక్తి ఆరాధనకు, తాంత్రిక సాధనలకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలని, అందరూ దర్శించదలసిన పుణ్యక్షేత్రాలు. హోటల్కి వచ్చి ఇలా సూపులు డిన్నరు చేసామండి ఫ్రెండ్స్ అందరము. అయ్యా ఇప్పుడే వచ్చేస్తాం.